Hi friends, welcome to Max Labs YouTube channel. Today we are discussing about divisibility rule of 12. మనం ఈ రోజు ఈ వీడియోలో divisibility rule of 12 గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసినామంటే divisibility rule of 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వరకు డిస్కస్ చేసినాం. లెవెల్ కూడా డిస్కస్ చేసినాం. ఈ వీడియోలో divisibility rule of 12 గురించి ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మనం ఈ వీడియోలో ఇప్పుడు divisibility rule of 12 గురించి డిస్కస్ చేద్దాం. divisibility rule of 12 అంటే ఏంటంటే divisible by 2 and 3. 2 టేబుల్ 3 టేబుల్ divisible కావాలి అంటే 2 divisibility rule ని సాటిస్ఫై చేయాలి, 3 divisibility rule ని సాటిస్ఫై చేస్తే ఆ నెంబర్ 12 టేబుల్ తోటి divisible అవుతుందని అర్థం. అదే divisible by 2 and 3 అంటే 2 టేబుల్ అవ్వాలి, 3 టేబుల్ అవ్వాలి. మనం ఇప్పుడు 2 divisibility rule ఏంటిది? యూనిట్ డిజిట్ divisible by 2, key digit divisibility rule ఏంటిది? సమ్ ఆఫ్ డిజిట్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. దీని యూనిట్ డిజిట్స్ లో ఏముంది? 2 టేబుల్ అయ్యేది ఉంది అంటే 6, 2 మల్టిపుల్ ఉంది 6 కాబట్టి 2 divisibility rule ని సాటిస్ఫై చేస్తుంది. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఏంటిది? ఇవన్నిటిని అడిషన్ చేయాలి. అది divisibility rule of 3. ఇప్పుడు ఇది సాటిస్ఫై చేస్తుందో చేయదో చూద్దాం. ఇప్పుడు 12 వచ్చింది దీని ఆన్సర్. అంటే 12 వచ్చింది దీని ఆన్సర్. 12 ఏంటిది? 3 టేబుల్ divisible అవుతుంది అంటే 156 కూడా 12 టేబుల్ divisible అవుతుంది అని అర్థం. అర్థమైందా? divisibility rule of 12 సింపుల్ ఉంటాయి. ఇప్పుడు divisibility rule of 12, 14, 15, 16, 17 దీని అన్ని మనకి ఏంటిదంటే బేసిక్స్ దాని మీద ఉన్నదంటే divisibility rule of 2 నుంచి 10 వరకు మనకి అవన్నీ divisibility rules వస్తే మనకి divisibility rule of 14, 15 ఇవి కొన్ని వస్తాయి. దీనికి రిలేటెడ్ అయ్యి ఈ divisibility rules ఉంటాయి. అర్థమైందా ఈ వీడియో? నెక్స్ట్ వీడియోలో divisibility rule of 13 డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో divisibility rule of 14, 15 సింపుల్ ఉంటాయి. అవి కూడా దీనిలాగానే అవి డిస్కస్ చేసే బుక్.